స్వాగతం. సిద్దిపేట జిల్లా గజ్వేల్లోని క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో అటవీ అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ ఎంపీ ఎలక్షన్లలో గజ్వేల్ నుండి 20,000 మెజారిటీ ఇచ్చిన గజ్వేల్ నియోజకవర్గం ప్రజలకు ప్రత్యేకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ గెలుపు కొరకు కృషి చేసిన టీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులకు, నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, ముఖ్యంగా ప్రజలకు ప్రత్యేకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలిపిన వంటేరు ప్రతాప్ రెడ్డి. గజ్వేల్ ఆత్మగౌరవానికి గజ్వేల్ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గజ్వేల్ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసినందుకు గజ్వేల్ అభివృద్ధికి, గజ్వేల్ ఆత్మగౌరవానికి ఓటు వేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మెదక్లో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు గెలుపు కొరకు హరీష్ రావు కారణమని చేసిన వ్యాఖ్యలను వంటేరు ప్రతాప్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. అదేవిధంగా మొన్న జరిగిన పార్లమెంటు ఎన్నికలలోని బీజేపీ అభ్యర్థి డీకే అరుణ గెలవటం జరిగింది. దానికి రేవంత్ రెడ్డి దగ్గరుండి బీజేపీకి ఓటు వేయించారని రేవంత్ రెడ్డిని సూటిగా ప్రశ్నించిన వంటేరు ప్రతాప్ రెడ్డి, మల్కాజ్గిరిలో బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ గెలిచారు, మరి రేవంత్ రెడ్డి ఈటెల ఓటు వేయమని ప్రచారం చేశారని రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఓట్లన్నీ కూడా బీజేపీకి వస్తేనే వాళ్ళు గెలిచారని ప్రశ్నించారు. ఆలోచించకుండా అనాలోచితంగా ఒక బాధ్యతాయుతమైన హోదాలో ఉండి అర్ధరహితమైన మాటలను రేవంత్ రెడ్డి మానుకోవాలని హితవు పలికారు. బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు తెలంగాణ రాష్ట్ర గళాన్ని ఢిల్లీలోని పార్లమెంటులో తన గళాలను సమస్యలపై మాట్లాడలేరన్నారు. ఎందుకంటే వారెంతసేపు ఢిల్లీ గులాములకే లొంగి ఉంటారన్నారు. డైవర్ట్ చేసిందని చెప్పి హరీష్ రావు గారి మీద చేసినటువంటి ఆరోపణను తీవ్రంగా ఖండిస్తున్నాం. నేను రేవంత్ రెడ్డి గారి ముక్కు సూటిగా ప్రశ్నిస్తున్నా. మహబూబ్ నగర్లో బీజేపీ డీకే అరుణ గెలిచింది. అక్కడ మీ ఓట్లు, కాంగ్రెస్ ఓట్లు బీజేపీ ఇప్పించినవా? మల్కాజ్గిరి సొంత నియోజకవర్గం, అక్కడ ఈటెల రాజేందర్ గారు బీజేపీ గెలిచింది. అక్కడ కాంగ్రెస్ ఓట్లు ఈటెల రాజేందర్కి వేయించినవా అని చెప్పి నేను సూటిగా రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నా. పనికిరాని మాటలు మాట్లాడి టైం పాస్ చేసేది బంద్ చేయండి. కొన్ని రోజులు కాళేశ్వరం ముంగటేసుకున్నారు, కొన్ని రోజులు ఫోన్ ట్యాపింగ్ ముంగటేసుకున్నారు, కొన్ని రోజులు రకరకాల అలిగేషన్స్ ముంగట పెట్టి ఈ 6 మాసాలు గడుపుకున్నారు. మీరు ఇచ్చిన హామీలు, అదేవిధంగా వాటిని అమలు చేయడంలో మీరు ప్రయత్నం చేయాలి. కానీ ఇలా ప్రతిపక్ష పార్టీ ఉన్నటువంటి దాని మీద ఆరోపణ చేసి బంద్ చేసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా గజ్వేల్ నియోజకవర్గంలో మేము మల్లన్న సాగర్ నిర్మాణం చేసుకున్నాం, కొండపోచమ్మ సాగర్ నిర్మాణం చేసుకున్నాం. గతంలో ఈ సీజన్లో రైతులకు నీళ్ళు అందించినాం, అంటే ఎస్ఆర్ఎస్పీకి ఇచ్చినాం. ఇటు నుంచి అక్కడ మిగ్మానేరు, అయ్యన్మానేరు వరకు కూడా నీళ్ళు ఇవ్వడం జరిగింది. మరి వెంటనే మల్లన్న సాగర్ని, కొండపోచమ్మ సాగర్ని నింపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మల్లన్న సాగర్ కింద కొన్ని పెండింగ్ కెనాల్స్ ఉన్నాయి. అదేవిధంగా కొండపోచమ్మ సాగర్ కింద కూడా పెండింగ్ కెనాల్స్ ఉన్నాయి. సంగారెడ్డి కెనాల్ అది కూడా ములుగులో పెండింగ్ ఉంది. వాటిని వెంటనే పూర్తి చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అది కాకుండా గజ్వేల్ బస్ స్టాండ్ పెండింగ్ ఉంది, లింగపురం బస్ స్టాండ్ పెండింగ్ ఉంది. గజ్వేల్ మున్సిపాలిటీలో సెకండ్ విడత కింద ఇవ్వాల్సినటువంటి యూజీడీ కూడా పెండింగ్ ఉంది. వాటిని కూడా వెంటనే పూర్తి చేయాలి. రింగ్ రోడ్ కూడా కొంచెం పెండింగ్లో ఉంది, దాన్ని కూడా పూర్తి చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటి నుండి సమస్యలు ఏమున్నా కూడా ఆ సమస్యలు వెంటనే మేము సమస్యల దగ్గర మేము ఉంటాం. అదేవిధంగా మీరు ఏదైతే రైతు భరోసా ఇస్తా అని చెప్పినరో ఆ రైతు భరోసాను కూడా వెంటనే ఇవ్వాలి. 15,000 రూపాయల లెక్క కౌలు రైతుకు, కూలీ రైతుకు ముగ్గురికి కూడా రైతు భరోసా ఇవ్వాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ప్రభుత్వాన్ని. వెంటనే మేము రైతుల పక్షాన అధికారం ఉన్నా లేకున్నా ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి ప్రజల పక్షాన మేము పోరాటం చేస్తూనే ఉంటాం. ఇక్కడ సమస్యలు ఏమున్నా కూడా ముందుకు వస్తామని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. జై తెలంగాణ.